జర్మన్ లగ్జరీ కార్ల తయారీ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో కూడా తన ప్రాధాన్యాన్ని నిరంతరం పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. కాలానికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ, కొత్త డిజైన్లతో కార్లను విడుదల చేస్తూ ప్రతి సెగ్మెంట్లోనూ తన ఉనికిని బలపరచడం ఈ బ్రాండ్ ప్రత్యేకత. గత కొన్నేళ్లుగా చూస్తే బెంజ్ ఇండియాలో కొత్త మోడళ్లను తరచుగా పరిచయం చేస్తూ వినియోగదారుల ఆసక్తిని నిలబెట్టడంలో విజయవంతమైంది. ఇప్పుడు అదే జోష్తో కంపెనీ మరో కీలక అడుగు వేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో మెర్సిడెస్ బెంజ్ కూడా తన ఈవీ పోర్ట్ఫోలియోను విస్తరించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో భారతదేశంలో కొత్త మెర్సిడెస్ బెంజ్ కొత్త సిఎల్ఏ ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది మెర్సిడెస్ బ్రాండ్ లోనే అత్యంత అందుబాటు ధరలో వచ్చే మోడల్ గా నిలవడం. సుమారు 55 లక్షల ప్రారంభ ధరతో ఈ కారు మార్కెట్ లోకి రావడం లగ్జరీ సెగ్మెంట్ లో ఒక పెద్ద మార్పు తీసుకురానుందని చెప్పాలి. సాధారణంగా మెర్సిడెస్ కారు ఎక్కువ ధరలో ఉండే నేపథ్యంలో ఈ ధర రేంజ్ లో కొత్త ఈవీను తీసుకురావడం ద్వారా కంపెనీ మరింత విస్తృతమైన కస్టమర్ బేస్ ను టార్గెట్ చేస్తోంది. డిజైన్, ఫీచర్స్ అలాగే టెక్నాలజీ పరంగా కూడా ఈ సిఎల్ఏ ఎలక్ట్రిక్ కార్ ప్రీమియం ఫీల్ ను అందించేలా ఉండబోతుందని అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా యువత అలాగే లగ్జరీకి కొత్తగా అడుగు పెట్టాలనుకునే వినియోగదారులను ఈ మోడల్ కీలక పాత్ర పోషించవచ్చు. పెర్ఫార్మెన్స్ రేంజ్ విషయంలో కొత్త సిఎల్ఏ ఎలక్ట్రిక్ 2 వేరియంట్లలో వినియోగదారులకు మంచి ఆప్షన్లను అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 58 kWh, 85 kWh అనే 2 బ్యాటరీ ప్యాక్లతో అందుబాటులోకి వస్తుంది. ఎంట్రీ లెవెల్ సిఎల్ఏ 200 స్టాండర్డ్ రేంజ్ వేరియంట్ లో 58 kWh బ్యాటరీ ఇవ్వబడింది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ పై గరిష్టంగా 542 కిలోమీటర్స్ వరకు రేంజ్ అందించగలదు. పవర్ పరంగా 224 HP, 335 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అవుట్పుట్ తో కారు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 7.5 సెకన్లలో చేరుకోగలదు. అంటే రోజువారీ డ్రైవింగ్ తో పాటు స్పోర్టీ ఫీలింగ్ కూడా అందిస్తుంది. మరోవైపు సిఎల్ఏ 250 ప్లస్ లాంగ్ రేంజ్ వేరియంట్ మరింత శక్తివంతంగా ఉంటుంది. ఇందులో 85 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్ ఇవ్వబడింది. ఈ వేరియంట్ ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 792 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వగలదని మెర్సిడెస్ బెంజ్ పేర్కొంటోంది. పవర్ అవుట్పుట్ ఎక్కువగా 272 HP వరకు పెరుగుతుంది. అయితే టార్క్ మాత్రం 335 Nm గానే ఉంటుంది. ఈ వేరియంట్ వేగం పరంగా కూడా 0 నుంచి 100 kmph వేగాన్ని కేవలం 6.7 సెకన్లలో చేరుతుంది. ఈ కార్లో బ్యాటరీ ఎంపికపై ఆధారిత పనితీరు, రేంజ్ రెండూ మారుతున్నాయి. చిన్న బ్యాటరీ వేరియంట్ నగర వినియోగానికి సరిపోతే పెద్ద బ్యాటరీ వేరియంట్ ఎక్కువ దూర ప్రయాణాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. డిజైన్ పరంగా సిఎల్ఏ ఎలక్ట్రిక్ ఒక ప్రీమియం విజువల్ ఎక్స్పీరియన్స్ ను అందించేలా రూపొందించబడింది. మెర్సిడెస్ కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే 3 పాయింట్ స్టార్ లోగో ఈ కారులో ఎక్కడ చూసినా కనిపించేలా డిజైన్ చేశారు. కారు ముందు, వెనుక భాగాల్లో మాత్రమే కాదు, హెడ్ లైట్స్, టెయిల్ లైట్స్ లో కూడా ఈ స్టార్ ప్యాటర్న్ ను బల్బుల రూపంలో వినియోగించడం ఈ మోడల్ కు ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్ మరింత హైలైట్ గా నిలుస్తుంది. గ్రిల్ ప్రాంతంలో సుమారు 142 బ్యాక్లిట్ 3 పాయింట్ల స్టార్లను అమర్చడం ద్వారా రాత్రి వేళలో ఈ కారు మరింత స్టైలిష్ గా కనిపించేలా చేశారు. ఈ కొత్త మోడల్ ఇంతకు ముందు మార్కెట్ లో ఉన్న సిఎల్ఏ కు నెక్స్ట్ జనరేషన్ వెర్షన్ గా చెప్పవచ్చు. అయితే కేవలం డిజైన్ మాత్రమే కాకుండా డైమెన్షన్స్ పరంగా కూడా మార్పులు చేశారు.